అక్షయ. జై శ్రీరామ్. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు అయోధ్య శ్రీరామ నామంతో దద్దరిల్లుతోందని చెప్పుకోవాలి. మారు మోగిపోతోంది అడుగు అడుగునా కూడాను. 550 సంవత్సరాల నిరీక్షణ ఇది. ఎంతో మంది చిరకాల స్వప్నం, ఎందరో త్యాగాల ఫలితంగా ఇవాళ మనం ఇంత సంబరంగా రామ మందిర ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. ప్రధానంగా రాముడి రూపంలో ఆ రామయ్యని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చాలా మంది ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. ఆ భక్తి భావంతో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. దగ్గర ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో ఇలా రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నామని ఎప్పుడైతే చెప్పారో రామ మందిర నిర్మాణం గురించి, అప్పటి నుంచే దేశ ప్రజలలో ప్రతి ఒక్కరిలో నా భక్తి భావం పెరిగిందనే చెప్పుకోవాలి. ఇవాళ రోజున ఏదన్నా ఒక సంబరం అయితే, ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే ఎలా అయితే మనం అంత సంబరపడిపోయి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటామో ఇది మనదే అని, ఇలా రామ మందిర నిర్మాణాన్ని, రామ మందిర ప్రారంభోత్సవాన్ని, ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భారతీయులు కూడా ఓన్ చేసుకున్నారనే చెప్పుకోవాలి. వాళ్ళ ఇంట్లో సంబరంగా వాళ్ళు భావిస్తున్నారనే చెప్పుకోవాలి. కేవలం భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలలో ఉన్న భారతీయులు కూడా ఇది మా పండగ అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా రామయ్య మళ్ళీ ఆ రామ మందిరానికి అయోధ్యలో అడుగు పెడుతున్నాడు, ఇది ఇంతకన్నా గొప్ప పండగ మాకు ఇంకేం ఏమీ లేదు అనే భావన అందరిలోనూ కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఎంత మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం వివిఐపీలు వస్తున్న పరిస్థితి. నిన్నటి నుంచి ఆ రాక మనం చూస్తున్నాము. అయితే చాలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. 2-3 అంచెల భద్రత ఇక్కడ ఉంది. అడుగు అడుగున పోలీసు పహారా ఉంది. ఇప్పటికే 16వ తారీఖు నుంచే యంత్ర ప్రతిష్టాపనతో కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం అయిపోయాయి. జలాదివాసం నిన్న స్వామివారికి ముగిసింది. ఆ తర్వాత మరి కాసేపట్లో స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. ఆలయం దగ్గర నుంచి అంటే మొదటి నుంచి అయోధ్య ప్రారంభం నుంచి చూసుకుంటే, పొలిమేరల నుంచి చూసుకుంటే, అక్కడి నుంచి రామ మందిరం వరకు దగ్గర ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2-3 కిలోమీటర్ల మేర ఎంత సుందరంగా అయోధ్యను తీర్చిదిద్దారో మనం చెప్పుకోలేము. కళ్ళతో చూడాల్సిందే ఈ ప్రాంతం అంతా కూడాను. ఎంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ కేవలం వివిఐపీలకు మాత్రమే దర్శనం ఉంటుంది. సాధారణ భక్తులకి రేపు అనుమతిస్తారు. అయినప్పటికీ మేము ఇది మా పండగ, మా రామయ్య అయోధ్యలో అడుగుపెట్టాడు, ఇది మా ఇంట్లో సంబరం అంటూ ప్రతి ఒక్కరు కూడా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఎక్కడికక్కడ స్టేజెస్ ఏర్పాటు చేసి రామనామ జపం చేస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు. రాముడి పైన వారికి ఉన్నటువంటి భక్తి భావాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. కేవలం ఇక్కడ అంటే లక్నోకి సంబంధించిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు కాకుండా మధ్యప్రదేశ్ అలాగే రాజస్థాన్ నుంచి అధికంగా భక్తులు వచ్చినట్టుగా చూస్తున్నాము. దాంతో పాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి రావటం, వాళ్ళు కూడా కనిపించడం మాకు ఇంకా సంతోషం అనిపించింది. మనం సాధారణంగా చెప్పుకుంటాం భద్రాద్రి రామయ్య మా ఒంటిమిట్ట రాముడు అని, కానీ ఇక్కడ మా అయోధ్య రాముడు అంటూ ఎక్కడైనా ఆ రాముడే మనకు కనిపిస్తాడు. ఇక్కడ అడుగున ఆయన రూపం మనకు కనపడుతూనే ఉంటుంది ఎక్కడ చూసినా కూడాను. మొత్తం ఇక్కడ స్వాగత తోరణాల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే రాముడు నిజంగా ఆయన నుంచుని మనకి స్వాగతం పలుకుతున్నాడు అన్నట్టుగా స్టాట్యూస్ ఏర్పాటు చేశారు. అవి ఇంకా సుందరంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా ఇక్కడ చాలా స్పెషల్ ఇంకొకటి చెప్పాలి అని అంటే, భక్తులు చాలా డీసెంట్ గా ఉన్నారండి. ఎక్కడ హడావిడిగా తోసుకోకుండా, ఇబ్బంది పడకుండా చాలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ భద్రత కూడా అలాగే ఉంది, కంట్రోల్ కూడా అదే విధంగా చేస్తున్నారు. కానీ ఎంతమంది వేల మంది పోలీసుల పహారాలో ప్రస్తుతం అయోధ్య ఉందనే చెప్పుకోవాలి. అలాగే ప్రస్తుతం నరేంద్ర మోదీ రాబోతున్నారనే వార్త అందరిలోనూ ఇంకాస్త ఉత్సుకతను పెంచిందనే చెప్పుకోవాలి. వారి కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నారు. 11 రోజులు ఆయన ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నారు. ఆ దీక్షలో వారు ఎంత నియమనిష్టలతో ఉన్నారు, ఏ ప్రాంతాలు సందర్శించారో మన వీడియోస్ ద్వారా చూస్తూనే ఉన్నాము. వారు వచ్చే ముందు సంకేతంగా కాన్వాయ్ అనేది వెళ్తుండడం మనం చూస్తాం. అలా ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, అలాగే రాజ్నాథ్ కావచ్చు, అలాగే మరికొంతమంది విఐపీల రాక కూడా మనం చూసాము. అయితే ప్రత్యేకించి ఇంకా కొంతమంది ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ నిన్ననే వచ్చారు ఇక్కడికి. అయోధ్య ఎయిర్పోర్ట్ లో వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఆలయ ట్రస్ట్ నుంచి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అందులోనూ విఐపీల విషయం మాట్లాడుకుంటే, ఇంతమంది ఇన్ని కోట్ల మంది భక్తులు కావచ్చు, ఇంతమంది ఉన్నప్పటికీ కేవలం 7,000 ఇన్విటేషన్స్ మాత్రమే వెళ్ళాయి. ఆ ఇన్విటేషన్స్ ఎంత ప్రత్యేకమో మనందరం కూడా చూసాము. అయితే ఇందులో ఇంకాస్త కొంతమంది ఇంకా స్పెషల్ గా వివిఐపీలు అంటూ ఇంకొక జోనర్ ఉంది. వాళ్ళు వచ్చిన నేపథ్యంలో చాలా ప్రత్యేకించి ఇంకా ఎక్కువ సెక్యూరిటీని పెంచారనే చెప్పుకోవాలి. అందుకనే సాధారణ భక్తులకు కాస్త లిమిటేషన్ మనం చూస్తున్నాం ఇక్కడ. ఇంకొంతమంది మనకి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు మా వంతుగా మేము రామయ్యని కీర్తిస్తాము, మేము ఎంతో దూరం నుంచి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. కనుక భక్తులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జై శ్రీరామ్. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? దేవేందర్ గుప్తా, తెలంగాణ హైదరాబాద్ కి వెళ్ళి వచ్చాము.
ఒక 16వ తారీఖు వచ్చామమ్మ. ఇక్కడ 16, 17 ఇక్కడ ఉండి ఆడియో లాంచింగ్ చేయించాము. శ్రీరామచంద్రుని మీద ఒక పాట రాశాము. నిన్ను నమ్ముకున్నాము, నిన్నే నమ్ముకున్నాము, ఏలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా, సరయు నది తీరాన కోదండ రాముడా, కోదండ రాముడా, అయోధ్య నగరిలోన శ్రీరామచంద్రుడా, శ్రీరామచంద్రుడా, జై శ్రీరామ్. 500 సంవత్సరాల కళ సార్ నెరవేరబోతుంది. మీ ఫీలింగ్ ఏంటో చెప్పగలరా? ఇది నిజంగా మన పూర్వజన్మ సుకృతం అండి. ఈ రోజున ఉన్న పెద్దలు చిన్నలు మొత్తం జనరేషన్ అంతా కూడా మనం ఎంతో మోడీ గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మోడీ గారు కారణ జన్ముడండి. ఆయన కాలంలో ఇలా జరగడం, ఆయన 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేసుకుంటూ వచ్చి ఒక రామ మందిరం కోసమే కాదు, దేశాన్ని అభివృద్ధి చేసి రామరాజ్యంగా మారుస్తూ దాంట్లో భాగంగా రాముడి ప్రతిష్ట జరగడం అనేది నిజంగా మనం చాలా చాలా అదృష్టవంతులం. మన పూర్వజన్మ సుకృతం మూలంగానే ఈ అవకాశం లభించింది. ముఖ్యంగా మన తెలుగు వారికి ఎంతో విధంగా రాముడు కూడా మన దగ్గర ఇక్కడ అయోధ్య రాముడు ఎలాగో భద్రాచలంలో ఉన్న భద్రాద్రి రాముడు కూడా మన ఇద్దరికీ కూడా సంబంధించిన రాముడు అండి. ఆ విధంగా మేము ఇక్కడికి ఈ రోజున అయోధ్యలో ప్రతిష్ట రోజున అయోధ్యలో ఉండటం అనేది నిజంగా ఎంతో అదృష్టం. అది ఎంతో పూర్వజన్మ సుకృతం అండి. అయోధ్య ఎప్పుడు వచ్చారు? మేము ఇక్కడికి 13వ తారీఖు వచ్చామండి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మా గురువు గారు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు రామ యంత్రాన్ని చేశారు. రామ యంత్రాన్ని రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మా గురువు గారికి శ్రీరామ యంత్రాన్ని తయారు చేయవలసిందిగా అది వాళ్ళకి సూచనలు ఇచ్చారు. అప్పుడు శ్రీరామ యంత్రాన్ని తయారు చేసిన తర్వాత దానికి సంబంధించిన మూల మంత్రాన్ని గురువుగారు వారి శిష్యులు కొంతమంది మేమంతా కూడా జపించడం జరిగిందండి. 6 కోట్ల జపం చేశారు గురువుగారు. ఆ చేసిన తర్వాత అక్టోబర్ నెలలో మమ్మల్ని రమ్మనడం, నేను గురువుగారితో రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఇక్కడ చంపతిరాయ్ గారు అని రామజన్మభూమి ట్రస్ట్ జనరల్ సెక్రటరీ ఉంటారు, వారికి అందజేయడం జరిగింది. ఈ 3 నెలలు కూడా ఇక్కడ వేద పండితుల చేత ప్రతిరోజు నివేదనలు పూజలు అవన్నీ జరుగుతూ ఉండగా మొన్న 13వ తారీఖు వచ్చి ఇక్కడ యంత్రానికి క్షీరతర్పణ అంటే ఆవు పాలతోటి తర్పణం చేయడం జరిగింది. తర్వాత 16వ తారీఖు చేయడం జరిగింది, యంత్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అందుకోసం రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ యంత్ర ప్రతిష్టల విషయంలో కూడా ఎంతో అద్భుతంగా జరిగిందండి, వేదోక్తంగా జరిగింది. ఈ రోజున శ్రీరామ్ లల్లాని ఇక్కడ ప్రతిష్ట చేయబోతున్నారు, ఆవరణ చేయబోతున్నారు మోడీ గారు. ఇది నిజంగా మన అదృష్టం అండి. సార్ ఇక్కడ చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చాలా ఘనంగా ఏర్పాట్లు జరిపారు. కానీ సాధారణ భక్తుల పట్ల చేసిన ఏర్పాట్ల పట్ల మీరు సంతృప్తిగానే ఉన్నారా? ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏ విధమైన ఏర్పాట్లు చేపట్టింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మోడీ గారు యోగి గారు అండి, వారిద్దరి కాంబినేషన్లో మనం చూస్తున్నట్టుగా డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడ అద్భుతంగా పనిచేస్తుంది. మనం వెనక పక్క చూస్తే మనకి లతా మంగేష్కర్ చౌక్ అని ఒకటి కనబడుతుంది. అక్కడ పెద్ద మన సంస్కృతికి సంబంధించిన పెద్ద వీణని అక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడ చూసినా కూడా మేము 15 కిలోమీటర్లు ఇక్కడ పంచకోశి అని అంటారండి, అయోధ్య చుట్టూ తిరగడం ఉంది. ఒక 15 కిలోమీటర్ల దారి. అది నిన్న నేను మా ఆవిడ కలిసి ఇద్దరం కూడా ఆ పంచకోశి 15 కిలోమీటర్లు ఏకాదశి సందర్భంగా మొత్తం నడుచుకుంటూ పాదయాత్ర చేసామండి. ఈ పాదయాత్రలో చూసిన అద్భుతమైన విషయాలు, ఎయిర్పోర్టుకి వెళ్ళే దారి, ఆ తర్వాత మధ్యలో రైల్వే ట్రాక్ వస్తుంది, దాని మీద 2 రోజుల క్రితమే ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎంత అద్భుతంగా యోగి గారు మనకి ఉత్తరప్రదేశ్ని మారుస్తున్నారని తెలుస్తుందండి. ఆ పంచకోశి మార్గం ఇంత ముందు అంతా కూడా కంకర్రాళ్లతోటి మట్టి దారిగానే ఉండేది. అలాంటి నిన్న దారి చూస్తుంటే అద్భుతమైన సిమెంట్ రోడ్డు వేసి దాని మీద వెళ్ళడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా చేశారండి యోగి గారు. మోడీ గారు దేశాన్ని ఎలా చేస్తున్నారో ఉత్తరప్రదేశ్ యోగి గారు అంత విధంగానూ అభివృద్ధి చేస్తున్నారు. జై శ్రీరామ్. మొత్తానికి అయోధ్య కళ నెరవేరబోతుంది, మీ ఫీలింగ్ ఏంటమ్మా? అయోధ్యలో చాలా బాగుంది. రాముడు అరణ్యవాసం నుంచి వచ్చిన తర్వాత అయోధ్యలో ప్రజలు ఎంత ఉత్సాహంగా పండుగ చేసుకున్నారో అలా ఇక్కడ అయోధ్యలో వాళ్ళందరూ కూడా రామనామంతో అందరూ బాగా చేస్తున్నారు. ఎక్కడ చూసినా రామనామం వినపడుతుంది. మళ్ళీ మన అయోధ్యలో ఉన్నామా అనిపించే ఫీలింగ్గా ఉంది. ఇక్కడ చక్కగా బాగా జరుగుతున్నాయి అయోధ్యలో. అంత అయోధ్య అంటే పూర్వపు అయోధ్య గుర్తొస్తుంది మనకి. ఇప్పుడు చాలామంది వచ్చి దర్శనానికి వచ్చారు.
చాలా వేల మంది భక్తులు వచ్చారు. అందరికీ బాగా జరుగుతుంది రామనామం. చిదంబర శాస్త్రి గారికి ఇక్కడ యంత్ర అనుష్ఠానం చేసే అవకాశం దక్కింది. మీ దంపతులు ఏ విధమైన పూజలు చేశారు? దాని పట్ల ఏదన్నా మీ స్పందన? మొదటి నుంచి నా హనుమత్ భక్తులండి. మా వారు, మా ఇంట్లో మా వాళ్ళు అందరూ హనుమత్ భక్తులు. అలా హనుమంతుడి మంత్రం, రామ మంత్రం తీసుకుని రామోపాసకులు, హనుమతోపాసకులు ఈయన. అలా విశ్వ హిందూ పరిషత్ వారు ఈయనకి అవకాశం ఇచ్చారు. ఈయనైతే ఆధ్యాత్మికంగా అన్ని చేస్తారని, రామ మంత్రం, హనుమతోపాసన చేస్తారు కాబట్టి మీరు ఈ బాధ్యత నిర్వహించండి, యంత్రం తీసుకొని యంత్రం మీరు తయారు చేయండి అని చెప్పారు వాళ్ళు. ఆ ప్రకారంగా ఆయన యంత్రం తయారు చేసి అక్షర కోట్లు జపం ధారపోసారు. దానికి రోజు మహానైవేద్యం, నిత్య పూజ జరుగుతుంది. ఇప్పుడే మనం లేకపోయినా మా ఇంట్లో వాళ్ళు కూడా జరుపుతారు. ఈయన లేకపోయినా ఆయన అదృష్టం. వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ బాగా రామభక్తులు. అదే ఈయనకు కూడా వచ్చింది. దాంతో ఈయన చాలా ధన్యంగా భావిస్తున్నారు, అన్నట్టుగా భావిస్తున్నారు. రావణ కుల సంహారి శ్రీరామచంద్ర మురారి అయోధ్యవాసి రామ్ దశరథ నందన రామ్ जानकी जीवन राम जय जय राम 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 सीता राम 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 जय श्री राम। జై శ్రీరామ్ అమ్మ.